మీ 30 ఇయర్స్ జర్నీలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి సార్ నిర్మాణ రంగానికి సంబంధించి అంటే మీ కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా వాటిని ఎట్లా ఓవర్కమ్ చేశారు మీరు? అంటే ప్రాబ్లం అంటూ ఏం లేదండి. కాకపోతే ఏదైనా ఎక్కువ డెప్త్ తీసుకున్న సెల్లార్ లాంటివి అయితే చాలా కేర్ఫుల్గా పనిచేయాలి. యాక్సిడెంట్లు కాకుండా సేఫ్టీ మెజర్ తీసుకొని మ్యాక్సిమం ఈ లేబర్ నెగ్లిజెన్స్ తోటి యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి కాకుండా సెల్లార్ ఎక్స్కవేషన్ల టైంలో కానివ్వండి, రెయిన్ సీజన్లో కానివ్వండి కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ సమ్మర్లో మనము గుంతలతో పోయి పెడతాము, వర్షాకాలం రాగానే మొత్తం నీళ్లు నిండిపోతాయి. అలాంటి టైంలో ఆ వాటర్ని బయటికి పారవేయడము లేదంటే ఆ వాటర్కి సంబంధించి స్ట్రక్చర్ ఏమైనా ఇబ్బంది పడే అవకాశం స్ట్రక్చర్ స్టెబిలిటీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? అట్లా ఏం కాదు, కానీ ఈ వాటర్ సెల్లార్లు ఇది మనకు యాక్చువల్లీ వాస్తవంగా మన సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ డ్రైన్ సిస్టమ్స్ కరెక్ట్గా లేవండి. రెయిన్ వాటర్ సిస్టమ్ ఎక్కడ మన దగ్గర లేదు. పెద్ద పెద్ద టవర్లు కడుతున్నారు, పెద్ద పెద్ద వెంచర్లు వేస్తున్నారు, పెద్ద రోడ్లు చేస్తున్నారు, కానీ వర్షం వస్తే నీళ్ళు ఎడిపోవాలి. నాకు పర్మిషన్ ఇచ్చారు సెల్లార్కు, నేను సెల్లార్ ఎక్స్కవేషన్ చేశాను. మన కంట్రోల్ క్లైమేట్ మన కంట్రోల్ ఉండదు. వర్షం వచ్చింది, నిండుద్ది, నేను బయటికి పంపింగ్ చేయాలి. ఎక్కడ చేయాలి? డ్రైనేజీలో పంపు చేస్తే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, డ్రైనేజ్ డిపార్ట్మెంట్ పెనాల్టీ వస్తుంది. రోడ్డు మీద వేస్తే పోలీస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, పబ్లిక్ కంప్లైంట్ చేస్తారు, పెనాల్టీ వేస్తారు. స్టామ్ వాటర్ లైనే లేదు మన దగ్గర. అది చాలా ప్రాబ్లం అవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టేసి వర్షాకాలంలో రెయిన్ వాటర్ స్టామ్ డ్రైన్స్ కడితే ఈ సెల్లార్లకు సేఫ్టీ ఉంటుంది.